సంపాదించిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయపత్ సింఘానియా 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి ఒక గొప్ప పేరు ప్రతిష్టను ఆర్జించి తను ఈ మొత్తాన్ని తన కుమారుడికి గిఫ్ట్ డీడ్ ద్వారా ఇవ్వడం జరిగింది. గిఫ్ట్ డీడ్ ఇంకా కుమారుడి పేరు చెప్తే బాగుండదు ఈ సభలో. గిఫ్ట్ తీసుకున్న ఎంబడే అతని ఇంట్లో నుంచి తరిమేసి వీధిలోకి తరిమిండు. ఉండడానికి కూడా నివాసం ఇవ్వలేదు. అతను ఉండడానికి ఉంచుకున్న జేకే హౌస్ అంటే అతను నివసించడానికి ఉంచుకున్న జేకే హౌస్ కూడా అతనికి ఇవ్వలే. అతని డ్రైవర్ను, వంట వాళ్ళను, పని వాళ్ళను అందరినీ తొలగించి ఆయన జీవితకాలం మొత్తం కష్టపడి రేమండ్స్ బ్రాండ్ బిల్డ్ చేసి 100 కోట్ల రూపాయల ఆస్తిని కుమారుడికి బదిలీ చేస్తే ఆ కుమారుడు తండ్రికి ఇచ్చిన బహుమతి ఏంటంటే సొంత ఇంటిలో నుంచి కూడా బయటికి గెంటేసి వీధిలోకి గెంటేసి అతను విమానాలలో తిరిగేవాడు ఎక్కడికి వెళ్ళినా పర్సనల్గా, నాట్ ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా సో ప్రైవేట్ ఫ్లైట్స్లో తిరిగేవాడు. అట్లాంటి అతన్ని కారు లేకుండా, డ్రైవర్ లేకుండా, ఇంట్లో వంట వాళ్ళని కూడా లేకుండా చేసి నిరాశ్రయుణ్ణి చేసి వీధిలోకి నెట్టేస్తే అతను కనీస సౌకర్యాల కోసం కూడా కోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది. అతను తన ఆత్మకథను రాసుకుంటూ అండ్ ఇన్కంప్లీట్ లైఫ్ ఒక పుస్తకాన్ని రాసుకుంటూ పిల్లలకు సర్వస్వం ఇచ్చేసి నేను పెద్ద తప్పు చేశాను, ఏ తండ్రి నాకంటే దారుణమైన స్థితిని అనుభవించకూడదు, తన జీవిత కథలో అండ్ ఇన్కంప్లీట్ లైఫ్ అనే పుస్తకంలో పిల్లలకు సర్వం ఇవ్వద్దు, ఇవ్వడం ద్వారా నేను తప్పు చేశాను, నేను చేసిన తప్పు ఇంకే తల్లిదండ్రులు చెయ్యవద్దు అని తన జీవిత కథ ఆత్మకథను రాసుకున్నాడు అని అంటే కొంతమంది పిల్లలు వ్యవహరించిన తీరు. ఇక్కడ 2 ఉదంతాలు ప్రస్తావించిన, శ్రవణ కుమారుడి ఉదంతము, విజయ్ సింఘానియా కొడుకు ఉదంతం. ఒక ఉదంతమేమో తరతరాలుగా రామాయణం నుంచి మొదలుపెట్టి కలియుగం వరకు ఆదర్శంగా తీసుకునే పుత్రుడు ఒకరైతే ఎవరు కూడా పోల్చుకోవడానికి కూడా ఇష్టపడని ఉదంతం రెండవది. ఇలాంటి సంఘటనలు ఈరోజు సమాజంలో జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము ఒక సామాజిక బాధ్యతగా, ముఖ్యంగా ఈ అధికారము లేకపోతే ఈ బాధ్యత ప్రజలు ఎంతో నమ్మకం విశ్వాసంతో ఈ సభలో ఉన్న మనందరికీ అవకాశం కల్పించారు అధ్యక్ష. శాసనసభ్యులకైనా, మన మంత్రులకైనా, లేకపోతే తమరికైనా, మాకైనా. సో ఈరోజు ఈ బాధ్యతను మనం ఎంతో ఒక మంచి పనికి ఉపయోగించాలన్న ఆలోచనతో ఈ బిల్లును ఎంతో బాధ్యతతో భావోద్వేగంతో ఆలోచన చేసి తీసుకుంటున్న నిర్ణయం అధ్యక్ష. ఇదేదో రొటీన్గా ఎనీ అదర్ బిజినెస్ కాదు అధ్యక్ష. నేను అందుకే ఉదయం నుంచి ఇది అత్యంత కీలకమైన బిల్లు. మనమందరం మానవ విలువలు, మానవ సంబంధాలు బలహీనపడుతున్న క్షణంలో మానవ సంబంధాలను పునరుద్ధరించడానికి అవసరమైన నైతిక బోధన చేస్తూనే ఈ విలువలను కాలరాసే వాళ్ళను చట్ట పరిధిలోకి తీసుకొచ్చి చట్టం ద్వారా అయినా వాళ్ళను